ప్రశాంత్ గారి నాయకత్వం, ప్రశాంత్ గారి నాయకత్వం. సతీ లోగో పెట్టిన చెప్పేసి మా యువ నాయకుడు పివిఆర్ ప్రశాంత్ గారికి ఇండియన్ క్రికెట్ టీం ఏషియా కప్ మేనేజర్గా నియమితులయ్యారు. మా అందరికీ చాలా ఆనందదాయకమైన విషయం. ఆయన మీద గతంలో చాలామంది బురద జల్లే కార్యక్రమం చేశారు. కానీ ఎంత బురద జల్లినా ఆయన ముత్యంలాగా మా ప్రశాంత్ గారు ముందు ముందు ఇంకా పదవుల్లోకి వెళ్ళాలని, ఇప్పుడు ఈ ఉన్నతమైన స్థాయిలో మేము చూడడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. మా ప్రశాంత్ గారు భవిష్యత్తులో కూడా మంచి మంచి పదవుల్లో అధిరోహించి మా యువకులందరికీ కూడా ఆదర్శంగా ఉంటారని కూడా ఆశిస్తూ, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు కుమారుడైన పులపర్తి ప్రశాంత్ గారికి, ఈయన అంతకు ముందు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈ రోజు ఇంటర్నేషనల్ మేనేజర్ గా అవకాశం కల్పించిన క్రికెట్ బోర్డుకి, అలాగే మా భీమవరాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో భీమవరం పేరు తీసుకెళ్లిన ప్రశాంత్ గారికి మా అందరం కూడా ఎప్పుడు సపోర్ట్ ఉంటాం. మా ప్రశాంత్ గారు రానున్న రోజుల్లో మరి కొన్ని పదవులు అనుభవించి ఆయన ఆరోగ్యంతో శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు ఒక మంచి విషయం జరిగింది. మన పిఎస్సి చైర్మన్ గారు పులపర్తి రామాంజనేయులు గారి అబ్బాయి పులపర్తి ప్రశాంత్ గారికి బీసీఎస్ఏ ఆయనకి మన త్వరలో జరగబోయే ఏషియన్ కప్ కి మేనేజర్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి విషయం. అసలు ఇలాంటి పదవి రావాలంటే మామూలు విషయం కాదు. ఈయన చేసిన కృషి వల్ల ఈ రోజు ఈయనకి పదవి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం రాగానే ఈయన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి వైస్ ప్రెసిడెంట్ గా సెలెక్ట్ చేశారు. ఆయన చూపించిన పనితీరును గుర్తించి ఈ రోజు ఈ పదవి రావడం జరిగింది. ఐపీఎల్ టైంలో కూడా ఎంతో కృషి చేసి వైజాగ్ లో ఉన్న మన క్రికెట్ స్టేడియానికి ఐపీఎల్ మ్యాచ్ నిర్వహించడంలో కూడా చాలా కృషి చేశారు. ఆ కృషి ఆ పట్టుదల గమనించిన బీసీసీఐ ఈయన అయితే కరెక్ట్గా చేయగలరని, ఈయన మీద మరింత బాధ్యత పెట్టాలని ఈ రోజు ఈ యొక్క ఏషియన్ కప్ కి మేనేజర్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా ప్రశాంత్ గారు ఇలాంటి ఎన్నో ఉన్నతమైన పదవులు అవరోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.
నాకు పెట్టి ఎవరి దగ్గర లేదా? ఒకసారి అందరూ చూడండి. క్రికెట్ ప్రియులందరికీ కూడా క్రీడా రంగంలో ఒక మార్కును సంపాదించే విధంగా మరి కష్టపడుతూ ఉన్నారు. ఆ కష్ట ఫలితమే ఈరోజు మరి ఆసియన్ మరి ఆ యొక్క సిరీస్ ఏదైతే ఉందో ఇండియన్ టీమ్ కి మేనేజర్ గా వ్యవహారం చేయడం అనేది ఒక గొప్ప విషయంగా మేము చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మరి ఎన్నో అవాస్తవాలు, తప్పుడు రాతలు, తప్పుడు కూతలు మరి గతంలో కూసిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక చెంపబట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. మరొకసారి భీమవరం ప్రజల తరపున, క్రికెట్ అభిమానుల తరపున మరొకసారి ప్రశాంత్ గారికి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. తోట అలాగే భీమవరం ప్రజల తరపున ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నాయకుడు క్రికెట్ టీం మేనేజర్ గా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా ఎమ్మెల్యే గారితో మేము సెలబ్రేషన్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరొకసారి ఇటువంటి పదవులు ఇంకా ఆయనకి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. జై హింద్. మా యువ నాయకుడు ప్రశాంత్ గారికి ఆసియా కప్ మేనేజర్ గా రావడం, భీమవరం కీర్తిని ఇంటర్నేషనల్ లెవెల్లో చూపించిన మా ప్రశాంత్ గారికి, అలాగే మా స్థానిక శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారికి మేము ఎప్పుడు కూడా వాళ్ళ వెనకాలండి, మా అండదండలు ఎప్పుడు కూడా మేము వాళ్ళ వెనకాల ఉంటామని చెప్పి, ఇంకా ముందు ముందు మా ప్రశాంత్ గారు ఇంకా మరి కొన్ని పదవులు అనుసరించాలని చెప్పి కోరుకుంటూ సత్యబాబు.